నమస్తే వాళ్ళ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇక నేను వార్తలు చెప్పడానికి పోతా అన్నా అంటే అస్సలు రాని నన్ను అటు తిట్టిండి ఇటు తిట్టిండి ఎట్లా పడితే అట్లా తిడుతున్నాడు. నేను ఏదో ఒకటి చేసి ఈరోజు అయితే మీకు ముచ్చట చెప్దామని అనుకున్నా. ఇక ఎట్లా గట్లా వచ్చేసినలే కానీ ఇక మనం ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. ఇక అన్నిట్లో ముందుంటుందంట ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తున్నారు కొత్త కొత్త మార్పులు. ఆడుకున్నాడు చిన్నపిల్లలతో ఆటలు, గుర్తుకొచ్చినట్టున్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు. ఆర్టీసీ బస్ ఛార్జీల మీద గోలా, పెట్రోల్లో నీళ్లు, గమ్మత్తుంది పెట్రోల్ బంకు వాళ్ళ పనులు. ఇక ఆసుపత్రులు అంటే మన ప్రభుత్వ ఆసుపత్రుల గురించి మాట్లాడుకున్నామంటే వామో ఎట్లా గోలంటే అట్లా ఉంటుంది. ఇంకా ఆడికి పోతే డాక్టర్లు సరిగుండరు, అది సరిగుండదు, ఇది సరిగుండదు, ఈ కథ ఉంటుంది. అందుకనే మన హరీష్ రావు సార్ ఏం చేసిండంటే కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాడు. ఇక ఆలోచన ఏంటంటే ఇది. ఇక ఈ ముచ్చటింటుల్లా ప్రభుత్వ రంగంలో నిమ్స్లో ఇక్కడ నుండి నవజాత శిశువులు 2 కిలోల బరువున చిన్నపిల్లలకు కూడా గుండె చికిత్సలు అందుబాటులోకి తెచ్చిండట మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సారు. రోటరీ క్లబ్స్ జూబ్లీ హిల్స్ సువెన్ ఫార్మాసిటికల్ సహకారంతో నిమ్స్లో 5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాటిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్ని, 200 ఐసీయూ పడకలని, 5 ఎక్మో, 5 ఆర్సీసీటీ, 125 వెంటిలేటర్లను మంత్రి గంగుల కమలాకర్తో కలిసి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ అధ్యక్షుడు సురేష్ గుప్తా, సెక్రటరీ కళ్యాణ్, నిమ్స్ కార్డియాలజిస్ట్ హెచ్ఓడి ఆమేష్తో కలిసి హరీష్ రావు సార్ కూడా మొత్తం కలిపి ప్రారంభించినట. అంతకుముందే మంత్రి అధికారులతో మొత్తం హాస్పిటల్ అంతా తిరిగి మరి ఎట్లుంది, సేవలు ఎట్లా అందుతున్నాయి అని చెప్పి కూడా మంచిగా సమీక్షించిండట. మరి ఇప్పటికైనా మన ప్రజలు కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకొని ముందుకెళ్లాలని చెప్పేసి, ఆరోగ్య శాఖ మరింత బాగుపడాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇక మనము రోడ్డు మీద పోతూ ఉంటాం, చిన్నపిల్లలు ఆడ ఈడ ఆడుతూ ఉంటే బా మనం కూడా కాసేపు ఆడితే ఎంత బాగుంటుంది అనుకుంటాం. కానీ మనమైతే ఆడుకోగలం. ఇంకొంచెం పెద్దవాళ్ళు, ఇంకొంచెం స్థాయిలో ఉన్న వాళ్ళు ఆడుకోవడానికి వస్తారా? వామో మన దగ్గర కూడా రాదు. కానీ ఈసారి మాత్రం పిల్లలతో మంచిగా ఆడుకున్నాడు. ఏవో అనుకుంటున్నారా? ఇగో ఈసారి ఇక చిన్నపిల్లల్ని చూస్తుల్లా ఎవరికైనా సంతోషమే అవుతుంది. ఈ ముచ్చటి నుండి ఈ పెద్దసారికి కూడా ఈ చిన్నపిల్లల్ని చూసి మస్తు సంతోషమైందట. ఎందుకంటే అంటే నిత్యం ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ ఎమ్మెల్యే సార్లు చిన్నారులను చూడంగానే మైమర్చిపోయి మైదానంలోకి పోయి ఆటలు కూడా ఆడిల్లట. షెడ్యూల్ పక్కకు పెట్టి సుమారు 2 గంటలకు పైన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తనలోని క్రీడా నైపుణ్యాన్ని కూడా చాటుకున్నాడట మన ఎమ్మెల్యే సారు. ఇంతకీ ఎమ్మెల్యే సార్ ఎక్కడ అనుకుంటున్నారా? సూర్యాపేట జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా వెళ్తున్న తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సార్ అట. అక్కడ అర్వపల్లి మండలం రాయనగూడెం సమీపంలోని శాస్త్ర పాఠశాలలో వాలీబాల్ ఆడుతున్న పిల్లలను చూసి గ్రౌండ్లోకి దిగి తాను కూడా వాలీబాల్ ఆడిల్లట. దీంతో ఇక పిల్లలు ఊకుంటారా, పిల్లలు కూడా మస్తు సంబరపడ్డట. అయ్యో పెద్ద సార్ వచ్చి మాతో కలిసి వాలీబాల్ ఆడిండు అని చెప్పేసి. ఎంత మంచి ముచ్చటో కదుల్లా ఇది. ఇక మా అన్నగాడు నేను అదో ఇదో చెప్పేసి న్యూస్ చెప్దామని వచ్చేసిన. కానీ మా అన్నగాడు మా కెమెరామ్యాన్ బాలుని దొలుకోబోయి బయటికి ఆడుకోబోయిండు. యాడికి పోయిండు అసలు మా అన్న?
ఇక ఈరోజు మనము జేబీఎస్ బస్ డిపోకి వచ్చినాము. ఇప్పటికే 3-2 సార్లు పెంచిన రేట్ల కంటే మరి ఇంకోసారి రేట్ పెంచడానికి సిద్ధమవుతుంది మన ప్రభుత్వం. ఇది ఎంతవరకు ఇంకా సామాన్య ప్రజలు బస్సు ఎక్కుతాడా లేదా అన్న చెప్పేసి కనుక్కోవడానికే జేబీఎస్ బస్ డిపోకి వచ్చినాం. ఇక ఇవాళ ఎవరెవరు ఎట్టంట అంటారో వాళ్ళ మాటల్లోనే విందాం. పబ్లిక్ మాటల నుంచే బస్సు రేట్లు పెంచుతూ పోతున్నారు కదా, దాని మీద వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి విందాం. ఇప్పటికే 2 సార్లు బస్ ఇప్పటికే 2 సార్లు ఛార్జింగ్ పెంచారు, బస్ ఛార్జింగ్లు. మళ్ళీ ఇప్పుడు మరోసారి పెంచుతామంటున్నారు. దీని మీద సామాన్యుడిగా మీరేమంటున్నారు? అంటే ఇప్పుడు ఈ బస్ ఛార్జీలు పెంచడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ కోవిడ్ పరిస్థితులు కానీ మనం ఎకనామికల్గా కొంచెం వెనకబడిపోయినాం. పెంచుతున్నదంటే దానికి కూడా కొంతవరకు కారణం ఉంది. ప్రభుత్వం కూడా ఎవరి మీద బర్డెన్ సామాన్య ప్రజల మీద వేయది, ప్రజలు కూడా సహకరించుకోవాలా. కానీ ఏదేమైనా కానీ సామాన్యుడికి పెంచడం కొంచెం బర్డెనే అవుతుంది, కానీ పెంచినందుకు ప్రజలు కూడా సహకరించాలి. 10 రూపాయల దగ్గర ఉన్న రేటు ఇప్పుడు అక్కడ నుండి ఒక స్టాప్కి 20 అట్లా పెంచుకుంటూ పోతున్నారు. దాంతోపాటు స్టూడెంట్ పాస్ ఇట్లా బస్ పాస్కు మాట అంటే రేట్లు పెరుగుతూ ఉండడం వల్ల సామాన్య ప్రజలకి మరియు బస్ పాస్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, దానివల్ల ఏమంటారు? ఇప్పుడు ఏమదంటే ఇప్పుడు భారతీయ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడాలా సిగ్గుపడాలా అలాంటి స్థితిలో మన దేశం నడుస్తుంది. కాబట్టి ఏది జరిగినా మనం ప్రభుత్వానికి కూడా కొంచెం సహకరించాలా. ప్రభుత్వం కూడా ప్రజల పట్ల కొంచెం ఆలోచించి పెన్షన్ బస్ ఛార్జీలు తగ్గిస్తే సామాన్యుడు కొంత మేలవుతుంది. మీరు పాతకాలంలో మాట అంటే అప్పుడు ఛార్జింగ్ తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువైంది, ఎట్లా అనిపిస్తుంది? మరి కొంచెం బాగానే ఉంటుంది కానీ మరి అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ లాగుతున్నారు కదా మాట అంటే, దాని మీద వల్ల మీకు ఇబ్బంది ఏమైనా జరుగుతుందా? బంద్ ఏం లేదు, ఇక బస్సులో అయితే ఉంటున్నాయి, సీట్లు కూడా దొరుకుతున్నాయి సరిగా, ఏం లేదు. ఇప్పటికే 2 సార్లు టికెట్ల రేటు భారీగా పెరిగాయి. మరోసారి పెంచుదామన్న న్యూస్ జనాల మనుషులను కుదుర్కోలేకుండా చేస్తుంది. బస్ పాస్ నుండి మొదలు పెడితే ప్రతి ప్రయాణికుడికి ఇబ్బందిగా మారుతున్న బస్ రేట్లు మళ్ళీ పెంచడం వల్ల సామాన్య ప్రజలు బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నాడు. ఆర్టీసీని చూడగానే భయపడే రోజులు వస్తాయా అన్న డౌట్ అయితే ప్రతి ఒక్కరికి రాక తప్పట్లేదు. కాబట్టి ఈరోజు మనము సికింద్రాబాద్ బస్ స్టాండ్లో అసలు ఎందుకు రేట్ల మాట అంటే పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు పడుతున్న కష్టాలేంటి, ఆర్టీసీ బస్సులో ఎంత పాటు రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి వివరం తీసుకుందాము. జనంలో ప్రతి ఒక్కరిని అడిగి ఈరోజు తెలుసుకుందాం. పెరుగుతున్న బస్ రేట్లు ఇప్పటికే 2 సార్లు పెరిగాయి, మరోసారి పెంచుదామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు దీని మీద సామాన్య ప్రజలు ఎలాంటి భావన పడతారంటారు? చూడాలి, ప్రభుత్వం సామాన్య ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. ఒక రోజుల్లో 10 రూపాయలు ఇస్తే చాలు అక్కడ నుండి ఇక్కడ వరకు అని ఎంతో పేరు పొందిన ఆర్టీసీ ఇప్పుడు రోజుకి రేట్లు పెంచుకుంటూ పోతుంది. దీనివల్ల ఆర్టిస్టులు జనాలు ప్రయాణించడం తగ్గుతారంటారా? అట్లా ఏమి ఉండదు, కాకపోతే జీతాలు కూడా అట్లనే పెంచితే ఎఫెక్ట్ ఏమి ఉండదు. మరి జనాలు సామాన్య ప్రజలు ఆ పని ఈ పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఆర్టీసీ అంటేనే కొంచెం హెల్ప్గా ఉండేది. ఇప్పుడు అది కూడా రేట్లు పెంచుతా పోతుంది. దాని మీద ఏమంటారు? అదే వాళ్ళకైతే ఎఫెక్ట్ ఉంది, మధ్యతరగతి వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ జాబ్స్కి వెళ్ళడము అటు ఇటు తిరగడం ఉంటుంది, వాళ్ళకి పక్కా ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి గవర్నమెంట్. ఇంకా అంటే ఇప్పుడు పెరుగుతున్న వాటి వల్ల సమస్యలు అయితే చాలా వస్తుంది. తగ్గడం బెస్ట్ అంటారా, ఇంకా పెంచుకోవడం వల్ల మీరేం చెప్తారు? దాన్ని తగ్గిస్తేనే మంచిది. ఇది సామాన్య ప్రజల మీద పడుతున్న భారాన్ని ప్రభుత్వం రెట్టింపు చేయకుండా దాన్ని కొంచెం తగ్గిస్తే బెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు మనతో ఒకరు చెప్పారు. ఇంకోరిని అడుగుదాము. మళ్ళా కేసీఆర్ కోట్లు వస్తే ఇంకా తగ్గిస్తాడేమో. మళ్ళీ అంటే ఇప్పుడు మాట అంటే పెరుగుతూనే పోతుంది, ఎక్కడ ఆపట్లేదు. అయితే తగ్గిస్తాడు అంతే కదా. మళ్ళీ ఓట్ల కోసం తగ్గిస్తారంటారా? మళ్ళీ ఓట్లు వేస్తే అప్పుడు గెలిపిస్తే తగ్గిస్తాడు అట్లా. లేకపోతే ఇప్పుడు రేట్లు అనేవి మాత్రం పెరుగుతూనే ఉంటుంది. మనకు ఇంకా ఓట్లు వచ్చేవారు ఓట్లు వచ్చేటకు మళ్ళీ అది ఇస్తాడు, మళ్ళీ వేస్తాడు అంతే కదా. సీట్ ఎక్కినంత సేపు ఉంటుంది, సీట్ దిగినంత సేపు ఏం లేదండి. అంటే ఇప్పుడు కేసీఆర్ 95 ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలు ఏంటంటే ప్రజల మాటలో వింటే మనము ఇప్పుడు ఎలక్షన్ వచ్చే వరకు మాత్రం మాట అంటే రేట్లు పెరుగుతూనే ఉంటుంది, లేకపోతే తగ్గదు అన్న స్పష్టమైన మాట మనం ఇక్కడ వింటున్నాము. దాంతోపాటు ఆర్టీసీని ప్రైవేట్ చేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని మీద మీరేమంటారు? ప్రైవేట్ చేస్తామని ఎంతో మంది అన్నారు కానీ అది కాని పని, అది కాదు. ఈ కేసీఆర్ కూడా చేయలేడు. చేస్తే ఇంకా జనం ఇంకా ఆగమైపోతారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటేనే రేట్లు పెంచిండు, ప్రైవేట్ చేస్తే ఇంకా వాళ్ళు రేట్లు పెంచుతారు. అప్పుడు ఏమంటారు, జనాలు తిరగబడతారు. మళ్ళీ
దాంతోపాటు ఇప్పుడు మనకు ఎలక్ట్రిషియన్ బస్ వస్తుంది అంటున్నారు, దాని మీద అది ఇది రేట్ సమానం అవ్వాలని చెప్పేసి దీన్ని పెంచుతున్నారు అని మాటలు వస్తున్నాయి, దాని మీద మీరేమంటారు? ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పుడు లెక్క, దాని గురించి ముందుగా ఉన్నదాని గురించి ఆలోచించాలి, వచ్చేదాని గురించి మాట్లాడి దాని గురించి అది వచ్చేదాని గురించి ఉన్న వాటికి పెంచితే ఎట్లా జనాలు చాలా ఇబ్బంది పడతాను. మాకు అక్కడ నుండి వెంకటాపురం నుంచి మాకు 21 రూపాయి ఉండే, ఇప్పుడు 30 రూపాయలు అయింది ఒకరికి. అట్లా ఈ బస్సులకి ఇంత రేటు ఉంది, ఇంకా ఆ బస్సు వచ్చి ఏం చేస్తుంది అయ్యా, ఇంకా మాకు ఏం బతకట్లేదు. అంటే పబ్లిక్ని మాత్రం కష్టాలే మరి, కష్టం లేకపోతే పబ్లిక్ చూస్తున్న మనం వాళ్ళ మాటల్లోనే వింటుంటే ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన. ఎందుకంటే రేట్లు పెంచుకుంటా పోతుంటే ఇక్కడ సామాన్య ప్రజలు బతకడానికి చాలా కష్టం అన్న మాట విని రిపీట్ ఇప్పుడు మాట అంటే జనాలపైన ఇలా మాట అంటే పెంచుకోవడం పోవడం వల్ల ప్రతి ఒక్క మానవుడి మీద రేట్లు పెరగడం వల్ల కష్టాల కాలం నడుస్తుంది అంటున్నారు. దాంతోపాటు ఇప్పటికే కరోనా వల్ల చాలా నష్టం జరిగింది జనాలకు. ఇప్పుడు దానివల్ల మళ్ళీ ఇలా బస్సు ఛార్జింగ్ పెంచడం వల్ల అయితే ఘోరం అవుతుంది. ఇప్పుడు మరో మేడం అడుగుదాం. ఏం కాదు, ఆర్టిస్ట్ వాళ్ళైనా మీరు ఇప్పుడు ఆర్టిస్ట్లో కూడా జనాలు వెక్కుతున్నారు కదా, దానివల్ల ఏమైనా తగ్గుతున్నారంట రేటు పెరగడం వల్ల? లేదండి, ఆర్టీసీ అందరికీ అనువైంది, సురక్షితం. తర్వాత ఏంటంటే ఆర్టీసీలో ప్రయాణమే సుఖవంతం, సురక్షితం. ఆర్టీసీకి ప్రజలు ఎప్పుడు మొగ్గు చూపుతారండి, ప్రైవేట్ వైపు అయితే మొగ్గు చూపరు, అక్షరాల నిజం ఇది. మరి ఆర్టీసీని ప్రైవేట్ చెయ్యాలి అన్న కుట్ర నడుస్తుంది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అది కాదండి, కాదు, ప్రైవేటీకరణ చెయ్యబోరు. ఆర్టీసీ మన ప్రజలందరిది, ఆర్టీసీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ప్రభుత్వమే కాపాడుతుందండి, ప్రైవేట్ పరం చెయ్యరు. మీరు ప్రజలకు ఏమంటారు? ఇప్పుడు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు కదా, దానివల్ల ప్రజలు చాలా నష్టానికి గురవుతున్నారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఆ డబ్బులు ఈ డబ్బులతో పాటు పెరుగుతున్న రేట్లు కూడా బాధ్యతగా మారుతుంది. కాబట్టి మీరు మధ్యతరగతి ప్రజలకు ఏమంటారు ఆర్టిస్ట్ ద్వారా? సార్, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు అంటే ప్రతిదీ డీజిల్ కానీ మనకు బయట ఏది చూసినా కూడా అన్ని రేట్స్ పెరుగుతున్నాయండి. ఇప్పుడు బస్సు నడపాలంటే డీజిల్ అవసరం, డీజిల్ రేట్స్ని బట్టే మామూలుగా దానికి తగ్గట్టే ఛార్జీలు చేస్తున్నారు, ఎక్కువ వరకు చేయట్లేదు. బయట ఆటో వైపు కానీ ప్రైవేట్ వెహికల్ వైపు కానీ వెళ్తే చాలా ఎక్కువ ఉంటాయండి, దీనికంటే డబుల్ ట్రిపుల్ వాళ్ళు సీజన్ బట్టి పెంచుతూ ఉంటారు. ఆర్టీసీలో అలాంటిది ఉండదండి, ప్రజలకు అనుగుణంగా వాళ్ళకు సౌకర్యంగా ఉండేటట్టే చూస్తారండి, ఎప్పుడైనా కూడా అలా చేయరు. అంటే ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు కాసేపటి ముందే అన్నారు ఎలక్షన్ వచ్చేటప్పుడు తగ్గిస్తారు అంటున్నారు, మళ్ళీ పెంచుతున్నారు అంటున్నారు, దేని మీద మీరేమంటారు? అలా ఏముండదు సార్, పెంచడము తగ్గించడం అనేది ఉండదు, ఇప్పుడున్న ఛార్జీలు అలాగే ఉంటాయి, తగ్గించడం అంటూ ఏమీ ఉండదు. అంటే ఎలక్షన్స్ ముందు అలాంటి చేస్తారు అనేది చాలా అట్లా అనుకోవడం కూడా తప్పేనండి, అదేముండదు. ఒకవేళ వీలైతే ప్రజలకు అనుగుణంగా సౌకర్యంగా ఉండేటట్టే ప్రభుత్వం ఎంతవరకు ప్రజల వైపే మొగ్గు చూపుతారు, కానీ ఎలక్షన్స్ అని అవన్నీ అలాంటివి ఏమి చేయరండి. ఇప్పుడు రేట్లు పెరిగిన దాంతో ఆర్టీసీ అసలే అప్పుల్లో ఉంది, దీని ద్వారా కొంచెం నయం అప్పుల్లోంచి బయటకు వస్తుంది అంటారా? అప్పులు అంటే ఎంత చేసినా కూడా ఇప్పుడు ఉండే రేట్లకి దానికి డీజిల్ వాటికి అయితే అంతంత మాత్రంగానే ఉందండి, ఎక్కువ ఛార్జీలు ఎక్కువ ఏం పెంచలేదు. ఇప్పుడు ఉన్న వాటిని గురించి చేస్తే అది ఇది మనకు ఉంటుంది, అన్నీ ఉన్నాయి కూడా, జిఎస్టీ అవి ఇవి అన్నీ పెరుగుతున్నాయి కదా సార్, దానికి తగ్గట్టుగానే కొంచెం పెంచారు, అంతగా ఎక్కువ ఏం చేయట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసియన్ బస్సులు వస్తాయంటున్నారు, దానివల్ల ఆర్టిస్ట్కి అప్పు ఉంటుందా తగ్గుతుందంటారా? ఉంటుందా తగ్గుతుందా అంటే ప్యాసింజర్ మొగ్గు చూపే దాన్ని బట్టి ఉంటుందండి. ఆర్టీసీకి ప్యాసింజరే మూలాధారం, ప్యాసింజర్ అందరూ మమ్మల్ని ఆకర్షించినట్టయితే, ఆర్టీసీ వైపు మొగ్గు చూపించినట్టయితే బాధలు ఉండవు సార్. ఇది ఆర్టిస్ట్ ఉద్యోగులను అడిగితే మన మాట ఏమంటున్నారు అంటే ప్రజలు ఆర్టిస్టులో ఎక్కడమే మంచిది, అది సురక్షితం అంటున్నారు. కానీ జనాల మీద రోజు రోజుకు పెరుగుతున్న రేట్ల వల్ల అయితే కొంచెం నష్టమైతే జరుగుతుంది. కానీ దాన్ని మొగ్గు చూపి ఆర్టిస్ట్ మీదే ఆధారం ఉన్న ప్రజలకు ఆర్టిస్ట్ ఎప్పుడు అండగానే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వరకు మనకు మేడం గారు చెప్పారు. దాంతోపాటు ఆర్టిస్ట్ ఎప్పుడు ప్రజల వైపే ఉంటుందని, లేకపోతే ప్రైవేట్ పరంగా ఎప్పుడు జరగదని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే ఆర్టిస్ట్ అసలే అప్పుల్లో కూడిపోయిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. దాంట్లో ఇప్పుడు దాని మీద ఒకటి మీద నమ్మకం పోకుండా ఇక్కడ దొంగతనాలు కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఆర్టీసీ రేట్ల గురించి అడుగుతుంటే ఇక్కడ మాత్రం విశేషంగా మనకు ఒక దొంగ కూడా దొరికిండు. మరి ప్రజలు దానికి సురక్షితంగా ఉండాలని ఈయనేనా? नहीं लिया हूं भाई। हाँ। अरे मैं नहीं लिया हूं, दूसरा आदमी कोई था भीड़ में, मेरे को नहीं मालूम, मेरे को बात कराओ। हेलो सर, भीड़ में चढ़ रहा था। ఇతను కూడానా? మీ పరిస్థితి
ఇప్పుడు మరి ఇప్పటికే ఆర్టిస్ట్ వాళ్ళకు నమ్మకం లేకుండానే పోతుంది అంటున్నారు. ఇప్పుడు ఇలాంటివి జరిగితే మీరేమంటారు? ఇట్లాంటి సంఘటనలు జరగవద్దు. ఎందుకంటే ఇప్పుడు పర్సులో ఎన్నో పైసలు ఉంటాయి, ఏదో ఐడెంటిటీ కార్డు ఉంటుంది. అది ఎవరైనా తీసుకుంటే మళ్ళీ అది జల్దీ దొరకదు. వాళ్ళకి ఎవరైనా పర్సు పోయింది వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అయితే ఇట్లాంటి సంఘటనలు జరగవద్దు నేను కోరుకుంటున్నాను. ఇక ఇలాంటి కథలు జరుగుతూ ఉంటే పబ్లిక్ ఏం చెప్పినా భయపడతా బయటకు రావాలా అని అవుతుంది. ఇక ఇలాంటి కబర్తో ఇంకా మళ్ళీ ఇంకోటి రేపు మళ్ళీ వస్తాము. అప్పటివరకు సెలవు. గిదుల్లా ఛార్జింగ్ ఎంత పెరిగినా ఏం చేసినా ఆర్టీసీ బస్ అంతా జాగ్రత్తగా నిశ్శబ్దంగా ప్రయాణం చేసేది ఏడా ఉండదు. మన భద్రతను చూసుకునే ఆర్టిస్ట్ వాళ్ళు మంచిగానే చేస్తారు. కానీ సార్ నా నుండి ఒకటే మాట సార్, కొంచెం ఆ రేట్లు కొంచెం తగ్గించండి, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక బస్ పాస్ గోరకు వస్తే వామ్మో బాగా రేట్ ఎక్కింది సార్, కాబట్టి కొంచెం తగ్గియండి ప్లీజు. ఇక సామాన్య ప్రజలు ఎట్లా చేస్తారు చెప్పు? ఇక ఈ మార్పు కొంచెం తెస్తే చాలు. ఇక ఆర్టిస్ట్ని అయితే ముందుకు తీసుకెళ్తారు మన వాళ్ళు. మనము షాప్కి వెళ్ళి టమాటా కొంటాం. టమాటాలో వంకాయ ఉంటే ఎట్లుంటుంది? వంకాయ ఎందుకు ఉంటుంది? ఇక కిరాణా షాప్కి పోయి ఒక బిస్కెట్ కావాలంటాం. కానీ బిస్కెట్లో బదులు సబ్బులో ఉంటే ఎట్లుంటుంది? ఏంది బిస్కెట్లో సబ్బు ఉండడం ఏంది అనుకుంటారా? ఇగో పెట్రోల్ బంకుకు పోతాం, పెట్రోల్లో వాటర్ ఉంటే ఎట్లుంటుంది? ఇగో గిట్లుంటుంది. మనం ఈ మధ్యకాలంలో ఏమింటున్నామంటుల్లా అన్ని కల్తీయే, మనం తినే తిండి కల్తీయే, వాడే వస్తువులు కల్తీయే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూస్తే పోయి ఈ పెట్రోల్ కూడా కల్తీ అయిపోయిందట. ఎట్లా అంటారా? హైదరాబాద్ అల్వాల్లో పెట్రోల్లో నీళ్ళు రావడంతో వాహనదారుడు అయితే అవాక్కై చూసిండట. అల్వాల్ మచ్చబొల్లారంలోని సెలెక్ట్ టాకీస్ రోడ్లో గల భారత్ పెట్రోల్ పంప్లో పెట్రోల్ నీళ్ళు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిండట సయ్యద్ అనే ఒక వ్యక్తి. తన బైక్లో పెట్రోల్ పోసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా బండ అయిపోయిందట. మరి ముందుగా బండ అయిపోగానే మనం ఏం చేస్తాం? వాళ్ళ మెకానిక్ దగ్గరకన్నా పట్టుకుపోతాం, లేకపోతే ఇందులో పెట్రోల్ ఉందా లేదా అని చూసుకుంటాం. అక్కడ పెట్రోల్ బాటిల్ తీసిన మెకానిక్ పెట్రోల్లో నీరు ఉందని గుర్తించిండట. మరి పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని కలిసి మరి ఏంది నీళ్ళు వస్తున్నాయి ఏంది అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు బాగా నిర్లక్ష్యంగా చూసిల్లట. కానీ ఇదేందుల్లా నిజంగా అన్ని రేట్లు పెంచుతాళ్ళు, మనం రేట్లు పెట్టి పెట్రోల్ని కొనుక్కుంటే ఇందులో కూడా నీళ్ళు వస్తే అసలు ఈ ముచ్చట గురించి ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. మరి ఇప్పటికైనా అధికారులు దీని మీద ఒక నజర్ వేయాలని కోరుకుందాం. कैबिन में जाके उसको बोला मैं भैया पेट्रोल में पानी है, मैं अभी डला के क्या होता हूँ तो बोल रहा नहीं आता, पॉसिबल ही नहीं है गाड़ी में पेट्रोल में पानी आने का, आपकी गाड़ी में पहले से पानी होगा मुझे बोल रहा। तो मैं हालांकि मैं वो भी करा, वीडियो भी निकाला मैं मैकेनिक के पास, मैं जो पेट्रोल निकाला बॉटल में उसका भी वीडियो है मेरे पास, वो भी वीडियो है। और मैं उसको बोला, मैं कॉल भी करा, यहाँ पे बोर्ड पर लिखा हुआ है नंबर, उनकी उबली आनंद रेड्डी बोल के नंबर है, उसको भी कॉल करा। उन्होंने बोला आपको अकेले को नहीं आता ना, सबको आता ना बोल के बोला, ऐसा बोला। तो बोला होगा भाई आया होगा, तो मैं झूठ बोल रहा हूँ क्या बोल के बोला, तो वो नहीं होता, इम्पॉसिबल है, आ ही नहीं सकता बोल के बोलो। ఇక దీని గురించి ఏం చెప్పాలో నాకు అర్థమే కావట్లేదు. ప్రేమ అని ఇగో మనుషులు చావు వరకు తీసుకొస్తున్నారు జనాలు. ఇగో ఇద్దరు పిల్లలు పోయిర్రు, ఇగో వాళ్ళని కూడా చూడండి. ఇక ప్రేమికుల గురించి ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా అసలు ఏందో, ప్రేమించుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, అది ప్రేమ అని చెప్పేసి చివరికి చావడం మాత్రమే చాలా బాధాకరంగా అవుతుంది. ఇక ఈరోజు ఒక ముచ్చట మీకు ఎలా పెడతాను. వికారాబాద్ జిల్లా మెమిన్పేట అనే మండలం దగ్గరంట గ్రేటర్ వనపల్లి అనే గ్రామం ఉందంట. ఆ సమితిలో ఒక రైల్ స్టేషన్ ఉందంట. ఇక ఆడ అటు ఇటు మనం చూసుకుంటూనే పోతాం. అయితే సడన్గా ఇద్దరు ప్రేమ జంట ఆత్మహత్య చూసిరు అక్కడ జనాలు. అర్జెంటుగా పోలీసులను పిలవగానే ఏంది కథ అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఈ ఇద్దరు పోరగాళ్ళంట ఇంటరే చదువుతున్నారంట. ఇక పోలీసులు వీళ్ళని అటు ఇటు చూసి చివరికి అబ్బాయి ఎక్కడ వాడో అని చెప్పేసి కనుక్కున్నారంట. అబ్బాయిది నవాబ్పేట మండలం అని చెప్పేసి కనుక్కున్నారు. ఇక అమ్మాయిది ఎక్కడో వివరం తెలవాలి, కానీ ప్రేమిస్తే ఇంట్లో ఒప్పించాలి, లేకపోతే ఆడ ఈడ ఏదో చూసి జాగ్రత్త పడాలి. కానీ ఇట్లా చావడం మాత్రం మంచిది కాదయ్యా. మిమ్మల్ని కని పెంచి ఎన్నో భావాలతో మీ అమ్మ నాన్న మిమ్మల్ని పొట్టిస్తారు, దాంతో అది ఇదో చదివించే వాళ్ళకు ఇలాంటి చావులు ఎందుకు చెప్పండి. మంచిగా ప్రేమించుకుంటే తప్పేముంది, అమ్మ నాన్న ఒప్పియండి, కానీ ఇలాంటి చావు వార్తలు మాత్రం చెప్పకండి. గివి ఈరోజు ముచ్చట్లు. రేపు ఇంకొన్ని ముచ్చట్లో నేను మా అన్నగాళ్ళు ఎవరో ఇస్తాంలే, కానీ అప్పటి వరకు సెలవు.